రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఘనపరచబడు నామం కలిగిన దేవుడవు, స్తుతింపబడు నామము, పూజింపబడు నామము, కొనియాడబడు నామం కలిగిన మా గొప్ప దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అద్భుతములు చేసే దేవుడవు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడవు, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడవుగా ఉన్నందుకు, పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవై ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పరిశుద్ధుడవయ్యుండి మా కొరకై పాపిగా చెయ్యబడ్డారు. మా పాపాన్ని మీరు భరించినారు. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు. దేవా, మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, మీరు నీతి న్యాయములను కలిగి ఉన్న దేవుడవు తండ్రి. లోకంలో ఏ మనుషుడు నిజమైన న్యాయం ఏ ఒక్కరికి చెయ్యలేడు. మీరు మాత్రమే సంపూర్ణ న్యాయం జరిగించే న్యాయవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి. అయ్యా, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మమ్మును మేము తగ్గించుకుని పశ్చాత్తాపంతో, తగ్గింపు హృదయంతో దీనులంగా మీకు మొరుపెడుతుండగా, మిమ్మల్ని దిక్కుగా చేసుకుని మీపై ఆధారపడి మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి. అయ్యా, విడువని ఎడబాయని దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. నీ బిడ్డలైన వారందరి ఎడల సమస్త కార్యములు బాగుగా చేసే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు కొనుకొని నిద్రించని దేవుడుగా, నిద్రపోకుండా మా వైపే చూస్తూ మాకు ఆపద రాకుండా, హాని కలగకుండా, శత్రువులు మమ్మను నాశనం చెయ్యకుండా మంచి కాపరి వలె మమ్మను కాపాడుచున్న ప్రేమామయుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు మీ కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, 2024వ సంవత్సరము 11 మాసములు మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు దేవా. ఎలాంటి ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాలు రాకుండా మీరు మమ్మను రక్షించినారు తండ్రి. మా ప్రాణమును కాపాడిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ యొక్క చివరి మాసంలో మీ పాదముల వద్ద సాగిలపడి గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు. కొన్ని దినములలో నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించబోతుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినములంతా మీరే మమ్మల్ని కాచి కాపాడండి దేవా. నూతన సంవత్సరాన్ని చూసే కృపను మాకు అనుగ్రహించండి. నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా, నూతన ఆత్మను కలిగి ఉండే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ మానసికంగా కృంగి కృషించిపోతూ బలహీన స్థితిలో పడిపోయిన బిడ్డలుగా ఉంటున్న వారందరినీ మీరు బలపరచండి దేవా. వారి శ్రమల నుండి మీరు కాపాడండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండండి. మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిపోయిందని, తల్లిదండ్రులు వేరైనారని, కుమారులు కుమార్తెలు పట్టించుకోవడం లేదని, బంధువులు ప్రేమించట్లేదని, ఇరుగు పొరుగు వారు అసహించుకుంటున్నారని, సంఘంలో అందరూ వెలివేశారని, ఇలా ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారిని మీరు కనికరించండి తండ్రి. బిడ్డల స్థితిని మీరు మార్చండి. బిడ్డల ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎవరైతే బిడ్డల కుటుంబంలో సంతోషం లేక, పిల్లల జీవితాలలో శుభకార్యములు లేక, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుకోలేని వారిగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సఖ్యత, సమాధానం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు లేవని, ఇలా రకరకాల పరిస్థితులను
పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి కుటుంబాలలో మేలులు ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా. సంతోషం సమాధానంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత అనుగ్రహించండి. వారి మధ్య కలహాలు మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా. అయ్యా, కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. మీ యందు భయం భక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ రకంగా కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి. కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మేలుల చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి అనాథలుగా మారిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని, తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని, భర్త లేని భార్యలను, భార్య లేని భర్తలను, తోబుట్టులను కోల్పోయిన వారిని, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సొంత వారు లేని లోటును తీర్చండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవా మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పడకలపై ఉండి నొప్పులు బాధలను తట్టుకోలేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని చెబుతూ వచ్చారు దేవా. మేమడిగినవి మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాము దేవా. మేము అపనమ్మకస్తులం అవ్వకుండా సహాయం చెయ్యండి. అవిశ్వాసులంగా ఉండకుండా కృప చూపించండి దేవా. మీ యొద్ద నుండి సమస్తమును పొందుకునే విశ్వాసాన్ని మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరు విడిచినా మీరు మాత్రం మమ్మను విడువని దేవుడవు తండ్రి. ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు వారి బిడ్డలను విడిచిపెట్టొచ్చు. తోడబుట్టిన వారు ఈనాడు విడిచిపెట్టేవారిగా ఉంటున్నారు. భర్త విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా కన్న బిడ్డలే కాదన్నా ఈ లోకమంతా మమ్మను విడిచిపెట్టినప్పటికీ మీరు మాత్రం మమ్మను విడిచిపెట్టే దేవుడు కాదు. మమ్మను అనాథలనుగా విడువనని చెప్పిన దేవుడు తండ్రి. దిక్కులేని వారిగా చేసే దేవుడు కాదు ప్రవ్వా. మాకు తోడుగా, నీడగా, కొండగా, ఆశ్రయదుర్గముగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు చీకటి శక్తుల ప్రభావం వలన మానసిక శారీరకంగా ఎన్నో దినముల నుండి బలహీనులుగా, శక్తి కోల్పోయిన వారిగా సొమ్మసిల్లిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు కాపాడండి దేవా. అపవాది శక్తుల నుండి విడిపించండి దేవా. బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించండి దేవా. ఆత్మీయంగా, శారీరకంగా బిడ్డలందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, దిక్కులేని దీనులంగా మీకు మొరపెడుతున్నాము దేవా. మిమ్మునే దిక్కుగా, ఆశ్రయంగా చేసుకుంటున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు సహాయం చేయండి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే వివాహాలు జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎన్నో వివాహ సంబంధాలు చూసినప్పటికీ ఒక్కటి కూడా కుదరక ఎంతో బాధపడుచున్నారు దేవా. వివాహం ఆలస్యమవుతుందని కృంగిపోతున్నారు తండ్రి. నాయన, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వివాహాల విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని బిడ్డలకు చూపించండి దేవా. అయ్యా, కృప చూపించండి. మీరే వారి పట్ల సమస్త కార్యములను బాగుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను దయచేయండి
దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి తండ్రి. అయ్యా మీరే వారిని ఆశీర్వదించండి, క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా అప్పులు ఎలా చెల్లించాలో తెలియక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. వడ్డీలు కట్టుకోలేకపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ చిత్తాన్ని మీ బిడ్డల పట్ల నెరవేర్చండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు దేవా ప్రతి కష్టం విషయమై, ప్రతి బాధ, సమస్య, అక్కర కొరకు మేము పదే పదే మాటి మాటికి ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఏదో ఒక్కసారి ప్రార్థించి వదిలివేయకుండా అయ్యా దాని విషయమై పట్టింపు కలిగి మీకు మొరుపెట్టే వారిమిగా, కన్నీటితో మిమ్మను వేడుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు మొరుపెట్టిన బిడ్డలకు సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మాకు సమీపాన ఉండి మా మొరలను విని మాకు గొప్ప సహాయం అందించే దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా ఇంకా ఎందరైతే మీ పాదాల వద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారో దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీకు ప్రార్థించని వారందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఇంతవరకు మిమ్మును సహాయం అడగని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది వరకు మీరేమియు నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అన్నారు దేవా. దయచేసి బిడ్డల మనోనేత్రాలను వెలిగించండి దేవా. అయ్యా మీకు ప్రార్థించే మనసును వారికి అనుగ్రహించండి దేవా. మీ యొద్ద నుండి గొప్ప కార్యములు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ నామమున మేము ఏమి అడిగినను అది మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. శక్తి కలిగిన నామము తండ్రి, బలమైన నామము దేవా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా ఈ రాత్రికాల సమయంలో సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలు ఉండడానికి సరైన గృహాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వ్యాపారాలకు వెళ్తూ వస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. రక్షించండి దేవా. అయ్యా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి రాకపోకలో భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు ఉద్యోగం చేసే స్థలంలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. ప్రతి సమస్య నుండి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు ప్రియులకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని కూడా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది ప్రియులు ఉద్యోగాలు రావాలని, రకరకాల పనులు చెయ్యాలని ఎంతగానో బాధపడుతున్నారు, ఆశ కలిగి ఉంటున్నారు. రకరకాల స్థలాలలో ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు, చక్కటి పనులు దొరికేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ సమయాన ఆయా రకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా బిడ్డల ప్రిపరేషన్లో తోడుగా ఉండండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. రాసే హస్తాలను మీరు బలపరచండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్వ్యూల కొరకు వెళ్లాలని సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి. చక్కటి జ్ఞానం చేత వారిని నింపండి. అధికారులు అడిగే ప్రశ్నలకు భయపడకుండా, తడబడకుండా సరైన సమాధానం చెప్పే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున, శ్రేష్టమైన జాబును సంపాదించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ఎంతో కాలంగా బిడ్డలు సంపాదించే జీతం సరిపోక, అక్కరలు కొరతలు తీరక, చాలని జీతాలతో బ్రతుకు భారమై జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో వారి ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చేసే పనిలో, జాబులో క్రమక్రమంగా
మీ ద్వారా అభివృద్ధి పొందుకొని గొప్పగా ఆశీర్వదించబడుటకు, హెచ్చింపబడుటకు మీరే సహాయం చేయండి. బిడ్డల స్థితినంతటినీ మీరు మార్చండి. వారి బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి సమస్య నుండి, కష్టం నుండి, శోధన నుండి, నిందలు, అవమానాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ముఖ్యంగా దేవా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, రకరకాల గుండె నొప్పులతో బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా మీరే వారికి సహాయం చెయ్యండి, తోడుగా ఉండండి. వారికి వచ్చిన వ్యాధులు తగ్గించుకునేలాగా కృప చూపించండి దేవా. చక్కటి వైద్యాన్ని బిడ్డలకు దయచేయండి. వారు తీసుకుంటున్న మందులను, ఆహారాన్ని మీరు దీవించండి. ముఖ్యంగా మీపై ఆధారపడుతున్న బిడ్డల జీవితంలో మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.